ఎందుకు 2024 యేసయ్య మనకి ఇచ్చిండు అంటే ఎందుకంటే ఈ సంవత్సరమన మనం ఫలించాలా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ మనం చూస్తాం యజమానికి ఒక తోట ఉంది. ఆ తోటలో అన్ని ద్రాక్ష పండ్లే ఉన్నాయి, అన్ని ద్రాక్ష తోటలే ఉన్నాయి. కానీ ఆ మధ్యలో ఒకటి అంజీరపు చెట్టుని పెట్టిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం వాక్యంలో చదివితే మత్తయి 10 అధ్యాయము ఇంకా 5వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు ఆ 12 మంది శిష్యులని ఏర్పరచుకున్నప్పుడు ఆ 12 మంది శిష్యులకి చెప్తున్నాడు, మీరు అన్యుల దేశానికి కానీ వాళ్ళకి కానీ సువార్తని చేయడానికి వెళ్ళొద్దు. తప్పిపోయిన ఇజ్రాయిల్లో ఉన్న తప్పిపోయిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి. ఇజ్రాయిల్ ప్రజలకి, యూదులకే ఈ వాక్యం చెప్పండి, మిగతాలకి ఎవ్వరికి చెప్పొద్దు అని యేసయ్య శిష్యులకి చెప్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం మళ్ళీ అపోస్తుల కార్యాలు మనం 13 అధ్యాయము 44 నుంచి 47 వరకు మనం చూస్తే ఇక్కడ కూడా పౌలు కూడా సువార్తని చేస్తున్నాడు. యూదులకి, ఇజ్రాయిల్లకి సువార్తని చేస్తే యూదులు తిరగబడుతున్నారు పౌలు మీద. మాకు ఈ స్వార్థ వద్దు, మాకు యేసయ్య వద్దు అని చెప్తున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఫస్ట్ కృప దయ మీ దగ్గరే వచ్చింది కానీ మీరు వద్దు అన్నారు అని. అందుకే ఈ వాక్యం, ఈ కృప ఈ రోజు నుంచి అన్యులకి దొరుకుతుంది అని, అన్యులకి రక్షణ దొరుకుతుంది అని ఆ రోజు నుంచి ఆ స్వార్థ నీకు నాకు అందింది. అంటే మనమందరము ఇజ్రాయిల్ ప్రజలు కాదు, మనమందరము దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలం కాదు. అయినా కూడా దేవుడు ఈ అవకాశం మనకి ఇచ్చిందంటే మనము ఇజ్రాయిల్ ప్రజల కంటే కూడా ఎంతో ధన్యులము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసయ్య ఈ లోకానికి నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చిండు, రక్తాన్ని కార్చిండు. ఇది ఇజ్రాయిల్కి, యూదులకి తెలియదు. వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు వాళ్ళ రక్షకుడు వస్తాడు అని. కానీ ఈరోజు నీకు నాకు ఆ ఇజ్రాయెల్ ప్రజల కంటే, యూదుల కంటే ముందు రక్షణ దొరికింది. ముందు మనకే తెలిసింది ఆ రక్షకుడు మన కోసం ఈ లోకానికి కూడా వచ్చేసినాడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకంటే నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నీకు నాకు సమయం ఇస్తున్నాడు, నీకు నాకు ఆయన కృప, ఆయన ప్రేమ మన మీద ఉంది అని. అందుకే ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరమన ఫలం వస్తుంది అని ఆ యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. యజమానికి ఒక తోట ఉంది, ఆ తోటలో అంత ద్రాక్ష తోటే ఉంది, కానీ ఆ మధ్యలో అంజీరపు చెట్టు ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ అంజీరపు చెట్టు మధ్యలో ఎందుకు పెట్టిండంటే దేవుడు అది ఆ చెట్టు నువ్వు నేనే, ఆ చెట్టు నువ్వు నేనే. ఆ చెట్టులో దేవుడు ఫలాన్ని చూద్దామని అనుకుంటున్నాడు. ఆ చుట్టూ అంతా ద్రాక్ష తోటలున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే అదంతా ఇజ్రాయెల్ ప్రజలు, యూదులని చూపిస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి వదిలేసి వాళ్ళు వాక్యంని పట్టించుకుంటలేరు, వాళ్ళ మీద నుంచి కృప తీసేసి దేవుడు ఆ కృపని మన మీద చూపిస్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే ఇలాంటి రక్షణ, ఇలాంటి గొప్ప దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చిండు, ప్రాణాన్ని ఇచ్చిండు, రక్తాన్ని కార్చేసిండు. నీ కోసం నా కోసం మనకు పరలోకానికి తీసుకుపోవడానికి ఆయన ప్రియ కుమారుణ్ణి మన కోసం పంపించిండు. నిత్య జీవితానికి వారసుడవ్వాలని యేసయ్య ఈ లోకంలో మన కోసం వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే దేవుడు ఈ సంవత్సరం నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే ఫలించు అని అంటున్నాడు. ఈ సంవత్సరమన ఫలించు అని అంటున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం కూడా ఒకవేళ ఫలించకపోతే, ఏ చెట్టు అయితే ఫలం రాదో ఆ చెట్టుని నరికేమని యజమాని చెప్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ ఫలం నీ దగ్గర ఉందా? ఇజ్రాయెల్ ప్రజల దగ్గర వాక్యం లేదు, ఇజ్రాయెల్ ప్రజల దగ్గర
రక్షణ లేదు. కానీ నీ దగ్గర, నా దగ్గర దేవుని వాక్యం వచ్చింది. నీ దగ్గర, నా దగ్గర రక్షణ వచ్చింది. నీ కోసం, నా కోసం సేవకులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంతో దూరం నుంచి వచ్చి వాళ్ళు మనకి వాక్యంని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం దేవుడు అన్నిటికంటే ఎక్కువ వాక్యము మనమే విన్నాం. ఈ సంవత్సరంలో అందరికంటే ఎక్కువ వాక్యము మనమే పొందుకున్నాం. కానీ ఫలించినావా అని యేసయ్య ఈరోజు అడుగుతూ ఉన్నాడు.